ఏపీలో ఎన్నికల వేడి వైసీపీలో మంటలు రేగిస్తుంది. రానున్న ఎన్నికల కోసం కసరత్తులు మొదలుపెట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్ సంచలన నిర్ణయాలతో అందరికీ షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేల ప్రకారం జనంలో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లను సైతం తప్పించేయడం నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. ఇటీవలే 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను సీఎం జగన్ ప్రకటించగా త్వరలోనే కొత్త జాబితాల్లో మరింత మందిని మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. చూసుకుంటే జనంలో అంటే ప్రజల్లో ఏపీలో ఎవరికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో వాళ్ళని ఈసారి ఎన్నికల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టు అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి అటు జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే 175 స్థానాలని కైవసం చేసుకోవటమే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపుగా 10 మందిని, అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఒక వ్యక్తిని, మొత్తం 11 మంది అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. అలాగే గత 10 రోజుల కాలంగా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన నేతలతో మాట్లాడారు. దాదాపుగా ఈ వారం రోజుల కాలానికి సంబంధించి దాదాపుగా 45 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి స్వయంగా 1-to-1 మాట్లాడిన పరిస్థితి కనిపిస్తాం. తాను ఎందుకు అభ్యర్థులను మార్చాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది, అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఖచ్చితంగా తాను మీ అందరికీ ఒక అండగా ఉంటాను. గతంలో ఐపాక్ బృందం మనకి 95 సీట్లు చెప్తానని చెప్పింది, కానీ అనూహ్యంగా 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా వారు దాదాపుగా 100 నుంచి 105 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఒక్కసారి నా కోసం నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కసారి సహకరించండి. ఈ ఒక్కసారి కనుక సహకరిస్తే రానున్న 20 నుంచి 30 సంవత్సరాల కాలం ఏపీలో వైఎస్ఆర్సీపీ తప్ప మరొక పార్టీ అధికారంలో ఉండదు. దీనికోసం మీరందరూ సహకరించాలి. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరందరికీ కీలకమైన పదవులు ఇచ్చి ఖచ్చితంగా నా వెంటే ఉండే విధంగా నడిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే మరొక అంశానికి సంబంధించి కూడా టికెట్ల ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం మాత్రం ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటిస్తున్నాం. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో కూడా సర్వేలన్నీ వస్తాయి. ప్రతిసారి సర్వేలు కూడా జరుగుతూనే ఉంటాయి, వారానికి 15 రోజులకి. ఆ సర్వేలో మీకు గనక అవకాశం ఉంటే చివరిలో కూడా నీకైనా టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి వారికి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉభయ గోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణాతో పాటుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపుగా అభ్యర్థుల ఖరారు పూర్తయినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన మార్పులు చేర్పులని ఈ రోజు రేపట్లో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించిన మరొక 4-5 అంశాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాలు పెడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.